సార్ మరో వార్త చూద్దాం. కొత్త సంవత్సరం వేళ అమెరికాలో హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. లాగ్ వెగాస్లో ట్రంప్ హోటల్ వద్ద అయితే కారులో పేలుడు జరగడం, అలాగే ట్రంప్ మరికొద్ది రోజుల్లోనే అధికారం చేపట్టిన క్రమంలో ఈ దాడులు జరగడం కొంచెం కలకలం రేపుతుంది. ఎలా చూడాలంటారు? కొత్త సంవత్సరంలో సంబరాలు ఇంకా పూర్తి కాకుండానే అగ్రరాజ్యంలో ఇలా హింసాత్మక ఘటనలు జరగడాన్ని ఎలా చూడాలంటారు? అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత మరి ఆయన ఇంకా బాధ్యతలు స్వీకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంలో కొంత అక్కడ ప్రజల్ని భయకంపితుల్ని చేసేటువంటి విధంగా వరుస పేలుళ్ళు 2 ఘటనలు మాత్రం ఒకే తరహా ఘటనలు. ఒక ట్రక్‌తో దాడి జరిగి, ఇంకొకటి కారుతో దాడి జరిగినటువంటి పరిస్థితులు. కొంతమంది చనిపోవటము. ఇవన్నీ కూడా ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ నేపథ్యం ఉన్నట్టుగా ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్లుగా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు గుర్తించినటువంటి పరిస్థితి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ దాడులకు పాల్పడినటువంటి ఇద్దరు కూడా ఆహ్, అమెరికా సైన్యంలో పనిచేసినటువంటి ఒక మాజీ సైనిక ఉద్యోగి. ఇంకొకరు ఇప్పుడు సైన్యంలో పనిచేస్తున్నటువంటి. వీరిద్దరూ అంటే ఇది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం అక్కడ దర్యాప్తు సంస్థ. సైన్యంలో పనిచేస్తూ వాళ్ళు అమెరికాకు వ్యతిరేకంగా ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి ఈ విధంగా దాడులకు పాల్పడటం అనేటువంటిది ఈ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరుగుతున్నటువంటి దాడులు అంటే ఇవి వరుస ఘటనలో జరిగినటువంటి పరిస్థితి. ఒక చోట కాల్పులు కూడా జరిగినటువంటి ఇంకా ఏమైనా వేరే చోట ఘటనలు చేయడానికి ఏమైనా ఇలాంటి కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా ఉగ్రవాద సంస్థల వైపు నుంచి అనేటువంటిది అక్కడ దర్యాప్తు సంస్థలో పరిశీలన జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ ఐఎస్ ఉగ్రవాద సంస్థ గతంలో కూడా కొన్ని దాడులకు పాల్పడినటువంటి పరిస్థితి. అయితే దీనికి వెనక ఏమైనా ఇంకా ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రమేయం ఉందా, లేకపోతే అంతర్గతంగా ఎవరు సహకరిస్తున్నారు వీళ్ళకి అనేటువంటి అంశాల మీద కీలకమైనటువంటి ఆ దర్యాప్తు పూర్తి అయితే ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ప్రధానంగా వాళ్ళకి ఇప్పుడు అగ్రరాజ్యానికి ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఏంటంటే సైన్యంలో పనిచేసేటువంటి వాళ్ళల్లో కూడా ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉండటం అనేటువంటిది. మరి ఈ వీళ్ళు కొంతమందికే పరిమితమైందా, ఇంకా ఎవరైనా సరే ఈ ఉగ్రవాద సంస్థలు ఏమైనా అమెరికా సైన్యంలో కొంతమందిని పంపించి ఆ విధంగా ఏమైనా ఈ దాడులకి పురిగొల్పుతున్నారా అనేటువంటి అంశంలో కూడా కొంత దర్యాప్తు జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు పూర్తి అయితే మాత్రమే కృష్ణా గారు ముఖ్యంగా ట్రంప్ హోటల్స్ దగ్గర అయితే దాడి జరగడం, అలాగే ఎలక్షన్స్ ముందు కూడా ట్రంప్ మీద కూడా కాల్పులు జరిగింది. ఆ ఘటనకి ఈ ఘటనకి ఏమన్నా లింక్ ఏమన్నా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఎన్నికల సమయంలో ట్రంప్ మీద దాడికి సంబంధించినటువంటి విషయంలో అప్పుడు ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే బయటపడినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎవరు ఏంటి అనేటువంటి దాని మీద దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటిది అయితే మాత్రం ఇది ట్రంప్కు వ్యతిరేకంగా ట్రంప్ లక్ష్యంగా చేసుకునే, ఎందుకంటే ట్రంప్ హోటల్ ముందు జరిగినటువంటిది అంటే ఒక రకమైనటువంటి నిరసన, ట్రంప్ ఎన్నికకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిరసన కిందగానే భావించాల్సి ఉంటుందేమో అని అనుకోవచ్చు.